హాయ్ ఫ్రెండ్స్, మీకు విశాఖపట్నం నుంచి లైవ్ ఇస్తున్నాను. వేసవి సెలవులు అయిపోయాయి కదా, కానీ ట్రైన్స్ రద్దీ అయితే అస్సలు తగ్గలేదు. ఒక్కసారి మీరు వచ్చి ఈ ట్రైన్ చూడండి, కంగారు పడకండి. కానీ ఇప్పుడైతే పైన విమానం ఎగురుతుంది. విమానం అయితే సూపర్ కదా. అదిగోండి ట్రైన్ విశాఖపట్నంలో జనాభా వెయిట్ చేస్తున్నారు. వస్తుందండి మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు చూస్తానికి జనం అయితే పెద్ద ఏదో రద్దీ లేనట్టయితే ఉంది. కానీ ఆ ట్రైన్ వస్తే అందులో జనాభా చూస్తే మీరు ఆశ్చర్యం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు సెలవులు కూడా అయిపోయినాయి, ఇంకా ప్రయాణాలు అయితే ఇంకా అవ్వలేదు. మీకు తెలుసు కదా, ప్రయాణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వస్తుంది. చాలా దారుణ జనాభా అన్నమాట. కనీసం ట్రైన్లోంచి బయటికి దిగటానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి. ఒకసారి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అదిగో 1548 కిలోమీటర్లు అనమాట. ఇది భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి. ఒక్కసారి చూడండి. జనరల్ అయితే ఓకే, బాగానే ఇచ్చారు. ఇన్నలైతే ముందు ఒకటి వెనక ఒకటి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఫస్ట్ 2 వెనక 2 ఇచ్చారన్నమాట. కానీ ఒక్కసారి ట్రైన్ చూడండి. కానీ ఇలాంటి ప్రయాణాలు అయితే మరి మహా భయంకరం అన్నమాట. చూడండి, ఒకసారి దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. ప్లీజ్ నేను చాలా ట్రైన్స్ ఖాళీ అంటూ ఉంటాను. నేను ఖాళీ ట్రైన్స్ ఉంటేనే ఖాళీగా పెడతాను, లేని ట్రైన్లో ఉంటే చెప్తూ ఉంటాను. చాలామంది కామెంట్లో కొందరు తప్పుగా పెడుతున్నారు. అది మీ ఇష్టం, నేనేం చేయలేను. అది చూడండి, జనాభా అయితే దిగుతున్నారు. ఇప్పుడు వైజాగ్లో ట్రైన్ ఆగింది కాబట్టి జనాభా దిగుతున్నారు. ఒక్కసారి చూడండి. దిగేవాళ్ళు తక్కువ, కానీ ఎక్కేవాళ్ళు ఎక్కువ. పాపం ఫ్యామిలీస్తో కూడా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లేడీస్ పెట్టి ఉన్నా సరే అది అస్సలు ఎక్కడి నుంచో దూర ప్రయాణాలు కదా, అస్సలు ఖాళీ ఉండదు. అది వచ్చేసరి చిన్నది ఉంది అక్కడ, ఏది ఎప్పుడైనా చిన్నది ఏదైనా అదిగో అందులోంచి జనాభా దిగి మూటలో బ్యాగులు తీసుకుంటున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉందో అసలు పరిస్థితి. నాకైతే అసలు ఎక్కాల్సింది, నేనైతే ఎక్కాలి నిజంగా. నేనైతే ఇలాంటి ప్రయాణం అయితే నేను చేయను. ఇలాంటి ప్రయాణం అయితే ట్రైన్ ప్రయాణం అయితే నేను చేయను, మీరు చేయొద్దు. ఎందుకంటే మామూలుగా కాదు ఫ్రెండ్స్. ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అనమాట, 1548 కిలోమీటర్లు. ఓకేనా? ఇప్పుడు నమ్ముతారా? నేను ఖాళీ అనేది ఖాళీగానే ఉంటాయి, లేని అనేది లేదుగానే ఉంటాయి. ఓకేనా? మీకు లాస్ట్ మళ్ళీ వీడియో పెడుతున్నాను, అదైతే ఒరిజినల్ వీడియో అండి. అది కూడా వినండి. అంటే నాది ఇది వాయిస్ పెట్టిన, అదైతే వాయిస్ ఉండదు కాబట్టి కాదు, ఒరిజినల్ వీడియో మాటలు కూడా వినండి, మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మై హౌ ఈజ్ మై ట్రైన్. ఇదే ఎదరకాగదు, ఇదే ఇంకా ఇక్కడికి దారుణం. ఏది ఖాళీగా ఉంది? అది కాదు, మళ్ళీ ఎక్కించుకోలేదు. అది ఘాటుది, అది ఉండవు. అయ్యే పని కాదు. దిగుతారు సగం మంది దిగుతారు. ఇది రిజర్వేషన్ అది. చూద్దాం, ఖాళీ బట్టి ఎక్కుదాం. అది అయిపోతాం మనం. సీట్ అయితే దొరకదమ్మా.